పాత విషయాలు తోకుంటూ ఉంటారండి. 2020లో అలా జరిగింది, 2019లో అలా జరిగింది. యాక్చువల్గా ఏ దాంపత్య జీవితం అయినా బలపడాలి అంటే ఒక 3 లక్షణాలు వాళ్ళలో ఉండాలండి. ఒకటి, మీ అత్తయ్య అదే నాకు మీ అమ్మగారు ఉంటాను వీల్లేదు, మీ నాన్నగారు ఉంటాను వీల్లేదని. అత్తయ్య కోడలు అనే ఒక ఇద్దరు 2 జనరేషన్స్కి సంబంధించిన వాళ్ళు. ప్రతి అత్త అనుకునేది నా కోడలు నా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికి మనస్పర్ధలు వస్తే కొన్నాళ్ళు సహనంగా ఉండేవాళ్ళు, ఓపికగా ఎదుటివారిని తమకు తగ్గట్టుగా మార్చుకునేవాళ్ళు. ఒకవేళ మారకపోతే వీళ్ళే వాళ్ళకు తగ్గట్టుగా మారేవాళ్ళు. అవును, శారీ ఎందుకు కట్టుకోవాలి, నాకు నైటీయే కంఫర్టు, నేను నైటీయే వేసుకుంటా, నేను జీన్స్ ప్యాంటే వేసుకుంటా. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేసి కష్టపడి కొంచెం ఫ్రెష్గా ఉండడానికి నువ్వు ఒక షార్టో ఒక లుంగియో కట్టుకొని కూర్చున్నావు. మరి ఆవిడ పగలంతా పని చేస్తుంది, ఏం ఆవిడ కంఫర్ట్గా ఉండకూడదా? ఇదే వాళ్ళ అంటే ఆడ మనిషి అంటే ఒక మహిళ ఎవరితో అక్రమ సంబంధం ఉంటే భర్త తెలిసింది, భార్యకి ఎవరితో ఉందని, ఇతను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఆడవారు ఇలా అవ్వడానికి కూడా ప్రధానంగా ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ ఆత్మహత్య చేసుకునే కారణాలు ఏంటి, మనం ఎలా నివారించాలంటారు? ఇది మెయిన్ ఆలోచన ధోరణి అండి. వాళ్ళు వాళ్ళ సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం. ఇంతకాలం తిండి లేక కొంతమంది చచ్చేవాళ్ళు ఇప్పుడు తినలేక కొంతమంది చనిపోతున్నారు. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ దత్తీశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఈ రోజుల్లో విడాకుల సంస్కృతి పెరిగిపోయింది, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఏదో సహజీవనం రకరకాల సమస్యలు ఉన్నాయండి. వాటన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. అసలు యాక్చువల్గా మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ అన్నారు కదా, నేను అడిగే ఫస్ట్ జనరేషన్ భార్యాభర్తలు ఎలా ఉంటున్నారంటారు అసలు ఇప్పుడున్న జనరేషన్లో? ఎందుకంటే నేను ఒక మ్యారేజ్ చేసుకుని 40 years అంతా అయిపోయిందండి. ఎంతో సంతోషంగా ఉన్నామండి, అసలు ఏ బాధలు లేవు. ప్రతి 40 years కూడా నాకు 40 days లాగా అనిపిస్తుంది. మీరు 40 years అన్నారు కదా, అది స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అండి. అదో ఇప్పుడు ఆ రోజులు లేవండి. ఇప్పుడు అంతా కూడా మెకానికల్ లైఫ్ అనుభవిస్తున్నారు. వాళ్ళు పేరుకు మాత్రమే భార్యాభర్తలు. బెడ్రూమ్లోకి వస్తున్నారు, చెరొక ఫోన్ తీసుకుని వచ్చేస్తున్నారు. ఈవిడ ఇటు తిరిగి రూల్స్ తీసుకుంటుంది, ఆయన అటు తిరిగి చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిసి తింటున్నారు అన్నాం, కాదనట్లేదు. మీ కాలంలో ఎలా ఉండేది? కలిసి తిన్నప్పుడు అగ్గినిటివ్వు ఏమండి ఈ పప్పు బాగుంది కొంచెం వేసుకోండి, ఏంటి ఈరోజు అన్నం తక్కువ తిన్నారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వదిలేయండి గేటు దగ్గర అనే సంభాషణలు పోయినాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈయన ఫోన్ చూసుకుంటూ ఆ రీల్ బాగుంది, ఏం తింటున్నాడో కూడా తెలియదండి. ఆవిడ ఏం వడ్డించే రోజులు కూడా పోయినాయండి. అక్కడ టేబుల్ మీద ఉంటాయి, మీకు కావాల్సినంత పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ అఫెక్షన్ అనేది లేకుండా వెళ్ళిపోయిందండి. అన్ని కుటుంబాలు అలా ఉంటున్నాయని నేను చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఇలానే తయారవుతుందండి. మెకానికల్ లైఫ్కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే చెప్పుకోవచ్చు అండి. ప్రతి విషయంలో వాళ్ళకి అఫెక్షన్ అనేది లేకుండా పోతుందండి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది దత్తాశ్వర గారు, పాత విషయాలు తోకుంటూ ఉంటారండి. 2020లో అలా జరిగింది, 2019లో అలా జరిగింది, కరోనాలో అలా చేసావు, కరోనా ముందు అలా చేసావు, అలా అదొకటి నేను అబ్జర్వ్ చేశాను కొత్తగా రీసెంట్గా. యాక్చువల్గా ఏ దాంపత్య జీవితం అయినా బలపడాలి అంటే ఒక 3 లక్షణాలు వాళ్ళలో ఉండాలండి. ఒకటి, ఎంపిక చేసుకో విధానం. అంటే మీకేదైనా నచ్చింది, మీకేదైనా కావాలి అనుకున్నది నేను ప్రయారిటీ ఇవ్వాలి. నీకు ఇది నచ్చింది అంటే ఓహో ఇది నచ్చిందా చూద్దామని ఒక ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సెకండ్ది ప్రేమించడం. అంటే మీలో ఉన్న లక్షణాలని, మీలో ఉన్న దోషాలని అవి నేను ప్రేమించాలండి. అఫ్కోర్స్ అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీ గుణగుణాలు కానీ మీలో ఉన్న అవలక్షణాలు కానీ నేను వాటిని ప్రేమిస్తూ ఉండాలి.
అవి తప్పైనా కానీ అది ఇలా అని నేను కరెక్ట్ చేయగలిగి ఉండాలి. ఉమ్. మూడవది కోరిక. కోరిక అంటే ఈ రోజుల్లో అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోజు చేసే కొన్ని నిమిషాల సంతృప్తి అని అందరూ అనుకుంటారు. కోరిక అంటే అది కాదండి. కోరిక అంటే రోజు చేసే పనుల్లో సహాయం చేయడం, ప్రతి విషయంలో నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించడం, ఉమ్. వీలైతే క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం. ఒకవేళ వీలు కాలేదు అంటే వీలు చేసుకొని మరి స్పెండ్ చేయడం. ఉమ్. ఈ 3 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ దాంపత్య జీవితం చాలా బాగుంటుందండి. కానీ ఈ 3 లక్షణాలే ఉండట్లేదండి. ఉమ్. అసలు ఎక్కువ ఏ సమస్యలతో వస్తున్నారు మీ దగ్గరికి? రీసెంట్ చాలామంది మా దగ్గరికి ఎక్కువ సమస్య యుగోల గురించి. ఉమ్. నేను మీ అమ్మగారి మాటేనను, మీ పేరెంట్స్తో కలిసి ఉండే పని అయితే నాకు వద్దు. ఇంకా లేడీస్ని అయితే ఏమంటే నన్ను ప్రేమగా చూసుకోడు, నాతో ప్రేమగా మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయడు. ఎన్ని రోజులు అవుతుందో మా ఆయన నాతో ప్రేమగా మాట్లాడి, మిగతా విషయాల్లో అయితే అన్నిటికీ ప్రయారిటీ ఇస్తాడు, నేనంటేనే ప్రయారిటీ ఇవ్వడు. డబ్బులు ఉన్నాయి కదా తెచ్చుకొని తిను, అంతకు మించి నీకేం కావాలి, నేను చాలా బిజీ అని ఆఫీస్ టెన్షన్స్ వల్ల, బిజినెస్ కమిట్మెంట్స్ వల్ల ఎంతో విలువైన జీవితాన్ని వృధా చేసేస్తున్నారండి. ఈ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వాళ్ళే చాలామంది ఉంటున్నారండి. ఇవి మనకి మీరు చెప్పినట్టు పాతకాలంలో మనం అన్నీ అనుభవించున్నాం, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, చిన్న ప్రాబ్లమ్స్గా అనిపిస్తాయి. కానీ వాళ్ళకి మాత్రం అదే పెద్ద ప్రాబ్లం. యుగో అంటే నేను కాకుండా మీకు వేరే ఉందా, నాకెందుకు నువ్వు టైం కేటాయించవు అని. అతను కూడా, ఎదుటి వ్యక్తి కూడా ప్రయారిటీ దేనికి ఇవ్వాలో తెలుసుకోలేకపోతే ఎలా? నేను బీటెక్లు చదివాము, ఎంటెక్లు చదివాము, ప్రొఫెసర్లు, మేము ఏదో క్వాలిఫైడ్ పీపుల్ అని అంటున్నారు. కానీ మీ చదువు అనేది దేనికి ఉపయోగపడాలి? మీ చదువు అనేది మీరు హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడాలి. మీ చదువు అనేది మీ ఫ్యామిలీ సంతోషానికి ఉపయోగపడాలి. మీ చదువు అనేది మీ పేరెంట్స్ని బాగా చూసుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్గా మార్చేస్తున్నారు. ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ ఉండదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. ఒకవేళ బెడ్రూమ్లోకి వెళ్ళినా బెడ్రూమ్లో ఫోన్ చూసుకుంటూ నిద్రపోతున్నారే తప్ప క్వాలిటీ టైం కేటాయించట్లేదండి. పూర్తి సమయాన్ని మీరు అన్నట్టు ఎదురుగుండా ఉంటారు, కానీ ఎదురుగుండా ఉన్నా కూడా ఫోన్. ఇంతకుముందు భార్యాభర్తలు ఒక చోటకి వెళ్ళారు అంటే వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు? అబ్బా ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ కాసేపు కాలక్షేపం చేద్దాం, మీ అమ్మగారు అయితే ఇక్కడ వస్తే బాగుండేది, మామయ్య గారు ఇక్కడికి వస్తే బాగుండేది, అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇక్కడ ఫుడ్ బాగుంది, ఏమండి నిన్న మీరు ఇష్టంగా తిన్నారు కదా, మళ్ళీ తెప్పించుకొని తినండి అని ఇంతకుముందు సంభాషణ ఉండేది. ఇప్పుడు సంభాషణలు ఎలా ఉంటున్నాయి? ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, రీల్స్. ఈ రీల్స్ వల్ల అక్కడ ఉన్న ఎంతో స్వీట్ మెమొరీస్ని వాళ్ళు దాన్ని కోల్పోతున్నారు, ఆస్వాదించట్లేదు. మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో డెస్టినేషన్ వెళ్తారు, వెళ్ళి మీరు గడుపుతున్నారా అంటే గడపట్లేదు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారంటే ఆస్వాదించట్లేదు. ఆ రీల్స్లో, మొబైల్లోనే గడిపేస్తున్నారు, కానీ ఈ లోకంలో గడపట్లేదు. అంటే దత్తాత్రేయులు ఇందాక విషయం అన్నారు, మావయ్య గారు వస్తే బాగుండేది, అత్తయ్య గారు వస్తే బాగుండేది అన్నారు కదా కోడలు. ఇప్పుడు కోడలు నిజంగా మీరు ఇంకో అన్నారన్నమాట, నేను మీ అమ్మగారితో ఉండను, మీ నాన్నగారితో ఉండను అని. ఎందువల్ల అంటారు? ఏంటంటే ప్రాబ్లమ్స్? అప్పుడు జనరేషన్ వాళ్ళు అత్తయ్య గారు మావయ్య గారు వస్తే బాగుండదని అన్నారు. ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక? ఒక ఆవిడ, అందరూ కాదు కొంతమంది, మీ అత్తయ్య అదే నాకు మీ అమ్మగారు ఉంటాను వీల్లేదు, మీ నాన్నగారు ఉంటాను వీల్లేదు అని. ఇక్కడ ఏంటంటే చాలా మంచి పాయింట్ అడిగారండి మీరు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి మీకు. అత్తయ్య కోడలు అనే ఒక ఇద్దరు 2 జనరేషన్స్కి సంబంధించిన వాళ్ళు. ప్రతి అత్త అనుకుంటుంది నా కోడలు నా కొడుక్కి, ప్రతి అత్త అనుకుంటుంది నాకు మంచి కోడలు రావాలి అని, ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది నాకు అమ్మలా చూసుకునే అత్త రావాలి అని. ఇద్దరు జర్నీ పర్ఫెక్ట్గానే మొదలు పెడతారు, వచ్చిన కొత్తల్లో బాగానే ఉంటుంది. జనరేషన్స్ గ్యాప్ వల్ల అత్తయ్యకి కొంచెం త్వరగా లేచి ఇంటి ముందు చిమ్మి కల్లాపి చల్లి ముగ్గులేసి అలా చేయటం అలవాటు. కోడలకి
కొంచెం లేటుగా లేవటం అలవాటు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెల్లగా మ్యూజిక్. ఉమ్. అక్కడి నుంచి ప్రతిదీ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఉమ్. దాని తర్వాత కొడుకు దగ్గర నిన్న మొన్నటి దాకా రోజుకి 100 సార్లు 1000 సార్లు అమ్మా నాకు అది ఇవ్వు, అమ్మా నాకు ఇది ఇవ్వు, అమ్మా నాకు అది కావాలన్నవాడు ఆ మాటే మర్చిపోతాడు. ఏది కావాలన్న అతను భార్యనే అడుగుతాడు. దానివల్ల అత్తయ్య ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇద్దరూ ఒకరి ప్రేమ కోసమే తాపత్రయపడుతున్నాడు. నా కొడుకు నా దగ్గరే ఉండాలని తల్లి, నా మొగుడు నాకే సొంతం అని కోడలు. ఇద్దరు ఒకరి ప్రేమ గురించి వాడికి నరక యాతన చూపిస్తున్నారు. అతనికి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు. భార్యకి సపోర్ట్ చేద్దామా లేకపోతే అమ్మకి సపోర్ట్ చేద్దామా అని. ఇలా అత్త కోడలు ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. నేనేం చెప్తున్నానంటే మగాళ్ళందరికీ, పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ, మీరు తల్లిని భార్యని బ్యాలెన్సింగ్ చేయడం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోండి. నేను మీ అమ్మని వదిలేయమని చెప్పట్లేదు, నీ భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పట్లేదు. వాళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్ చేసే పద్ధతి నీకు తెలిసి ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ఉండగలుగుతాం. ఇద్దరు రానులే, ఒక 2 రాజ్యాలు సృష్టించండి. అప్పుడు 2 రాజ్యాలే మీవవుతాయి, సంతోషమైన లైఫ్ మీదవుతుంది. కానీ అప్పుడు అది ఎందుకు రావట్లేదు అంటే, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ అత్త కోడలు నిజంగా సఖ్యతగా ఉంటే అసలు ఆ అబ్బాయికి ప్రాబ్లమే ఉండదు. అవునండి, ఎవరో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అవును. ఇదివరకు కోడలు పూర్వం అయితే, మా జనరేషన్లో అయితే కోడలు కాంప్రమైజ్ ఇది, అమ్మో అత్తగారే అని అంటారు, అత్తగారే అంటారని. ఇప్పుడు నేను వింటున్నాను పాపం వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, మా కోడలు మా అబ్బాయిని జాగ్రత్త చూపించాలండి, నన్ను చూడపోయినా పర్లేదని చెప్పి నేను విన్నాను ఒకళ్ళిద్దరి దగ్గర. ఇది నిజంగా మనము దుఃఖించాల్సిన విషయమేనండి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళకి అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు, అవసాన స్థితిలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో వాళ్ళకి కావాల్సింది ఏంటండి? నేనున్నాను అనే ఒక ఆసరాగా కొడుకు ఉంటాడు అని, నేనున్నానులే అత్తమ్మ అని కోడలు చూసుకుంటుంది అని. కానీ ఇక్కడ చిన్న చిన్న ఇగోస్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు విడిపోయే స్థితికి వచ్చేస్తుంది. కోడళ్ళు ఈరోజు నేను మీ అమ్మగారున్నా మీ నాన్నగారున్నా నేను మీతో ఉండను, మీరు వేరు కాపురం పెడితేనే నేను కాపురానికి వస్తాను అని అంటున్నారు. అంటే ఎంతో కొంత అత్తగారిది మామయ్య గారిది కూడా తప్పు ఉంది. మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసి మీరు ఇచ్చేసినప్పుడు మీరు కూడా కొన్ని విషయాల్లో మీరు కూడా తగ్గి ఉండాలి. ఎందుకంటే మీకు ఎంతో అనుభవం ఉంది. మీరు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న జీవితాన్ని ఆల్రెడీ మీరు చూసేసి వచ్చారు. ఆ అనుభవాల ద్వారా మీరు వాళ్ళిద్దరిని ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది అనేది పెద్దవారిగా ఆలోచించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అలా లేకుండా నా మాటే నగ్గాలి, నేనే టోటల్గా యజమానిని అంటే ఈ రోజుల్లో నడవదు. కుదరదు. మొన్న గురారెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఆయన కొద్దిగా అంటే ఆయన కొడుకున్నారు, కోడలున్నారు, అల్లుడున్నారు, కూతురు ఉన్నారు. ఎలా ఉంటున్నారని, మీరు సీనియర్ సిటిజన్ కదా ఎలా ఉంటున్నారని అడిగాను. ఆయన చిన్న సింపుల్ ఒక మాటలో చెప్పేశాడు. నేను ఇంట్లో ఫ్రిడ్జ్ లాగా ఉంటానని. ఏంటి సార్ ఫ్రిడ్జ్ ఏంటి? నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పింది ఏంటి అన్నాం. ఫ్రిడ్జ్ ఏంటి, మనకు ఏదైనా కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం. వాటర్ కావాలన్నా లేదన్నా వస్తువు కావాలంటే దాంట్లో తీయాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు కూడా నలుగురు కూడా ఏదైనా నన్ను అడిగితే నేను చెప్తాను, లేదా నేను చెప్పను. అలాంటి అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎవరికైతే ఇలాంటి అవగాహన ఉందో వాళ్ళందరి అవి ఇల్లు కాదండి, స్వర్గసీమల్లాగా వికసిస్తున్నాయి. వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళని అదే విధంగా సహకరిస్తున్నారు. ఎక్కడైతే ఈగోస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ప్రయారిటీ మాకే కావాలి అనుకుంటున్నారో ఆ ఇళ్లలో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందండి. ఇది కారు ప్రతిసారి కొడుకు డ్రైవ్ చేస్తుంటే తండ్రి పక్కన కూర్చుంటాడు. పెళ్ళైన తర్వాత ఈ అత్త కోడలు ఎక్కడ కూర్చోవాలి, బ్యాక్ సైడ్ కూర్చోవాలి. కానీ ఈ అమ్మాయి కారు పడదు, ఫ్రంట్ కూర్చుంటేనే బాగుంటుందండి అమ్మాయికి. ఇది ఎలా ఉందంటారు? ఇది బేతాళ ప్రశ్న. అంటే ఒకటండి, కారు పడదు అనేది అదేదో ఒక పెద్ద ఇదేం కాదు, చిన్న విషయం. అంటే ఫ్యామిలీ గురించి, ఎందుకంటే సైన్స్ ప్రకారం ఫ్రంట్ కూర్చుంటే మన విజన్ ముందు ఉంటుంది,
తిప్పుడని తగ్గుతుందండి. తిప్పుడునే తగులుతుంది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఉంటుంది. అవి మీరు వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేయగలిగి ఉండాలి. అది అత్తమ్మ, మామయ్య, నాకు కొంచెం వామిటింగ్ వచ్చేటట్టు ఉంది, నేను కొంచెం ముందు కూర్చునేనా వెనక కూర్చునేనని తన కంఫర్ట్నెస్ని కరెక్ట్గా కన్వే చేయాలి. తనకున్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పకుండా నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు అక్కడే కూర్చోవాలి అనే అలాంటి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదండి. ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, వామిటింగ్ అనేది ఒక పెద్ద ఇదేం కాదండి. ఏమి నీ ఫ్యామిలీ గురించి, మీ అత్త మామయ్య గురించి, నీ భర్త సంతోషం గురించి 10 నిమిషాలు ఓర్చుకోలేవా? గంట సేపు ఓపిక పట్టలేవా? అలా ఎందుకు చేయలేకపోతున్నారు? నీ కంఫర్ట్నెస్ నీకు కావాలి, నేను కాదంటలేదు. అదేవిధంగా మీ అత్తయ్య మామయ్యల ఇంపార్టెన్స్ కూడా కావాలి కదా. వాళ్ళిద్దరూ బాగుంటే నీ భర్త సంతోషంగా ఉంటాడు కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఈ కారు కదా ఏం చెప్తారు? ఎవరికి సపోర్ట్ చేస్తే అది చెప్తారు. ఈ కారు కథ నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ వాళ్ళని కనుక్కుంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు కూర్చోవాలనుకుంటున్నావు? వామిటింగ్ సెన్సేషన్. నాకు ఏమండి కారు ముందు సీట్లో కూర్చుంటే నాకు పడదండి, లేకపోతే వెనక సీట్లో కూర్చుంటే నాకు పడదండి అంటే అది కరెక్ట్గా కన్వే చేయమని చెప్తాను. అది యుగోలకు వెళ్ళొద్దని చెప్తాను. ఇప్పుడు ఏ అత్త మామైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది అంటే ఎవరు కాదనరు. ఏది చెప్పే విధానం బాగుంటే. అదే నాకు అక్కడ మీరు ఉన్నారు కదా, ఇక్కడే కూర్చుంటారు, నువ్వు వెనక కూర్చో చెప్పకుండా. అది తప్పు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న కంఫర్ట్నెస్ అంతా ఇక్కడ ఉండాలి అంటే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు త్వరగా రెడీమేడ్గా రావు. అది మీరు సృష్టించుకోవాలి. మీ అత్తగారిల్లు కూడా నీకు మీ పుట్టింటి లాంటి కంఫర్ట్ రావాలి అంటే కొంతకాలం మీరు సహనంతో ఉండాలి. మీ అత్తయ్యని మీ మామయ్యని బాగా చూసుకోవాలి. ఆఫ్ కోర్స్ వాళ్ళు మిమ్మల్ని కొన్ని విషయాల్లో కొన్ని మాటలు అనొచ్చు, కొన్నిసార్లు మీరు చేసిన పనుల్ని వంకలు పెట్టవచ్చు. ఏమి మీ నాన్నగారు మీ అమ్మగారు మీరు చేసిన పనులన్నిటికీ ఓకే చెప్పేశారా? చెప్పలేదు కదా. కొన్ని మాటలకైతే చెప్పుంటారుగా, అది అలా కాదమ్మా అని. మీ అమ్మగారు ఎప్పుడో తిట్టుంటారు కదా. అలా ఎందుకు అనుకో. ఇలా సహనంగా ఉంటే కొంతకాలానికి రాజ్యమంతా నీదే అయిపోతుంది కదా. అది అలా భావించి ఆ విధంగా అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకో చిన్న కారు కథలకు చిన్న ఫంక్షన్ కథ ఒకటి చెప్తానండి. ఏంటంటే ఈ అత్తగారు కొడుకును కోడలు ఫంక్షన్కి వెళ్తుంటే నీతో మాట్లాడాలమ్మా మీ ఇద్దరితో అని చెప్పి ఒకసేపు కూర్చోబెట్టింది. కానీ అంతకుముందే ఫంక్షన్కి వెళ్తున్నామని అత్తగారికి చెప్పింది. ఓకే, ఫంక్షన్కి వెళ్తున్నాం అత్తయ్య గారు అని. అయితే వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి ఉండని చెప్పింది. అని ఏదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడారు ఒక 10 నిమిషాలు. సరే ఈ మాట్లాడేసింది, అత్తగారు మాట్లాడారు. కొడుకును ఈ కోడలు కారులో బయలుదేరినప్పుడు కోడలు ఏడ్చేసిందని. భర్త అది అడిగాడు కొడుకు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని. ఫంక్షన్లో మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు అని. మీ అమ్మ చూస్తే ఎలా కూర్చోబెట్టిందో నేను ఫంక్షన్ కూడా చెప్పానని నేను ఆవిడని అడిగా. అంటే నాకు దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అమ్మ నాన్నలు ఫంక్షన్ వస్తారని ఫంక్షన్కి, తర్వాత మీరు వెళ్ళిపోతారని నాకు తెలియదండి. అది ఫంక్షన్ అంటే పొద్దునుంచి అది ఒక 3 అవర్స్ 4 అవర్స్ ప్రోగ్రామ్ కదా అది. అందుకు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను, పావుగంట మాట్లాడాను. నా తప్పండి నాకు అర్థం అవ్వట్లేదని దుర్గాప్రసాద్ గారు నాతో అందండి ఆవిడ. ఈ అమ్మాయేమో కొడుకు దగ్గర ఏడ్చేసిందండి. ఎవరు తప్పండి? ఎవరండి? భార్య వెళ్ళి ఏడ్చిందండి. కోడలు వెళ్ళి కొడుకు దగ్గర మనం ఫంక్షన్ చెప్పాను కూర్చోబెట్టి పావుగంట మాట్లాడింది. ఆ పావుగంట సేపు మా నాన్న మా అమ్మగారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఓకే ఓకే, ఫంక్షన్లో వెళ్ళిపోయారటండి. మీ అమ్మ చూసి అలా చేసిందో ఫంక్షన్ చెప్పాం కాబట్టి కూర్చోబెట్టింది అని ఆవిడ ఆరోపణ చేసింది. ఇక్కడ మీరు కంటిన్యూ చేస్తారా? ఈ అత్తగారు ఏమంటుంది, నాకు అది ఫంక్షన్ అని చెప్పింది, అత్తమ్మ వాళ్ళ గురించి చెప్పలేదు ఈవిడ అంటుంది. అయితే ఈ విషయంలో నేను ఒక 2 పాయింట్లు ఆ కోడలకే సలహా ఇస్తాం. కోడలికి అత్తగారికి అవసరం లేదు. ఫస్ట్ సలహా అత్తగారికి ఎందుకు అవసరం లేదు అంటే, అత్తగారికి తెలియదు వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారని తెలియదు, వచ్చి ఎక్కడున్నారో తెలియదు, వెళ్ళిపోయిన విషయం కూడా అత్తగారికి తెలియదు. అవునండి, తెలియదు. అయితే ఈ 2 సలహాలు నేను కోడలికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే, మీ అత్తగారే కదా, ఏదో పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్సో లేకపోతే దెయ్యమో భూతమో కాదు కదా. అత్తయ్య గారు
మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, మా అమ్మ నాన్న వస్తున్నారు, ఉమ్, వాళ్ళు వచ్చిన దాకా నేను వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత మీ దగ్గరే ఉంటాను నేను, ఎందుకంటే వాళ్ళు భోజనాలు అవి చేసేసి వెంటనే వెళ్ళిపోతారంట, అమ్మగారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్పాలి. ఫస్ట్ సలహా. ఉమ్, రెండవ సలహా, ప్రతి చిన్న విషయానికి మీ భర్తని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చదువుకున్నారు, సంస్కారవంతులు, ఇంత తెలివి ఉంది, ప్రతి చిన్న విషయాన్ని తీసుకెళ్ళి ఏమండి మీ అమ్మ అదంది, ఏమండి మీ అమ్మగారు ఆ మాట అన్నారు అని ప్రతి విషయాన్ని, ఆల్రెడీ అతను జాబులో ఉన్న కమిట్మెంట్స్ వల్ల, బిజినెస్లో ఉన్న కష్టాల వల్ల అతను చాలా డిస్టర్బ్డ్గా ఉండుంటారు. అతనికి మీరు ఇంకా విశ్రాంతిని కలగజేయాలి, ఇంకా పీస్ఫుల్నెస్ని కలుగజేయాలి, కానీ ఇంకా అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ కోడలు రెండోసారి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆయనతో ఏమండి మీ అమ్మగారి వల్లే నేను మా అమ్మలతో మాట్లాడలేకపోయాను, ఏమైనా బాగుందా అని ఇలా కంప్లైంటింగ్ చేసే పద్ధతి మార్చుకోవాలి ఏ కోడలైనా సరే. ఉమ్. ఈ కేసులో ఏడ్ చేసింది అంటాడు పాప హస్బెండ్ దగ్గర. సరే మీ అమ్మగారు కూర్చోబెట్టడం వల్ల మా అమ్మగారు నాన్నగారు వెళ్ళిపోయారు. తప్పండి. అది ఈ విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలో కోడలు అలా చేసి ఉండకూడదు. ఒకవేళ నిజంగా అత్తయ్యకి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని తెలియకపోతే మాత్రము ఆ కోడలు అలా చేసి ఉండకూడదు. అదే నేనైతే ఇంకో సలహా ఇద్దునండి. చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మేము వస్తున్నాం పావుగంట లేట్గా, మీరు ఉండండి అంటే ఏమవుతుంది? తప్పేముంది? తప్పేముంది? ఇప్పుడు వాళ్ళు ఏమైనా కొంప మునిగిపోయిందా ఏమన్నా? అవును, మేము వస్తున్నాం బయలుదేరాము, అనుకున్న టైంకి అవ్వలేదు, 10 నిమిషాలు లేట్గా వస్తున్నాం, ఉండండి, ఏమవుతుందండి అది? అంతే కదా. నాకు ఇంకో ఆలోచన వచ్చిందనమాట. వాస్తవం అండి. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసే దాంట్లో ఉంటుందండి. ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇవన్నీ కూడా. మీరు చెప్పే విధానం బాగుండి, చెప్పే తీరు బాగుండి, మీ ప్రవర్తన బాగుంటే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీ గురించి ఒప్పుకుంటారు. అదే మీరు చెప్పే విధానం బాగలేదు, అన్నీ మీ బుర్రలో పెట్టుకుంటారు, బయటకు ఒక్కటి చెప్పరు, ఎదుటి వాళ్ళు అవి ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఏ విధంగా మీతో సంభాషించగలుగుతారు? మీరు బయటికి చెప్తేనే కదా మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. మీరు బయటికి ఏం చెప్పకుండా అన్నీ మీకు నచ్చినట్టే జరగాలంటే ఎలా కుదురుతుంది? నిజంగా అత్తగారికి తెలీదు, ఒకవేళ వాళ్ళ అత్తగారికి తెలిసినా ఆపేస్తుంది అనుకోండి, ఇవి తెలివితేటలు కూడా ఉన్నాను. నిజంగా కోడలు తెలివితేటలు ఉంటే, అత్తయ్య గారు ప్లీజ్ అండి మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు, ఫోన్ వచ్చింది నాకు అర్జెంటు, బయలుదేరిపోతున్నారంట, నేను తర్వాత మాట్లాడతాను అన్న కూర్చొని ఎలా అంటదంటారా? అప్పుడు అందు నేను ఫస్ట్ చెప్పిన సలహా అదేనండి. కోడలు నిజంగా తెలివితేటలు అనే కంటే కూడా అండి, బంధానికి విలువ ఇస్తే, అరే ఇక్కడ నా అత్తయ్య ఇంపార్టెంటే, అక్కడ మా అమ్మ నాన్న ఇంపార్టెంటే అని గనక కోడలు అనుకొని ఉంటే, అత్తయ్య గారితో మంచిగా, అత్తయ్య గారు మా అమ్మ నాన్న వస్తున్నారు, నేను వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత మళ్ళీ మనం ఈ డిస్కషన్ తర్వాత చేసుకుందాం అని సావధానంగా చెప్పాలి. మంచిగా చెప్పాలి. అంతేగాని నీకు ఇప్పుడే కుదిరిందా, మా అమ్మ నాన్న వస్తుంటే నేను తర్వాత మాట్లాడతాను నీతో, నేను వాళ్ళతో మాట్లాడుకుంటా అంటే హట్ అయిపోతారు. అవును, ఇది కరెక్ట్గా చెప్పింది. అసలు ఈ విడాకుల సంస్కృతి, దత్తేశ్వర గారు, అసలు విడాకుల సంస్కృతి తగ్గిపోవాలంటే, మళ్ళీ పూర్వబంధాలు రావాలంటే అది సాధ్యమని అంటారా? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు విడాకుల సంస్కృతి అనేది ఎలా అయిపోయిందంటే అండి, మనము ఒక షాప్కి వెళ్ళి ఒక ఫ్యాను ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాము. నాకు ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ఫ్యామిలీ నాకు కనిపించింది, అడిగానమాట. ఆ కోర్టులో తన ఒక్క కొడుకే విడాకులు చూస్తే ఒక 20 మంది 30 మంది ఉన్నారంట, పిల్లలు ఎత్తుకున్న వాళ్ళు, అది ఇది అని. నాకు ఏడుపు వచ్చేసిందని చెప్పి ఆవిడ నాకు చెప్పింది అనమాట. ఏంటి ఇలా అయిపోయిందా సొసైటీ అని. నా ఒక్క కొడుకేమో నా ఒక్క వాళ్ళు అనుకుని వెళ్ళిందట అక్కడ కోర్టు దగ్గరికి. చూస్తే అది ఇప్పుడు కాలంతో పాటు బంధాల విలువలు కూడా తగ్గిపోతున్నాయండి. మనము ఏదో ఒక షాపులో ఒక వస్తువు కొనుక్కొని ఇది నాకు నచ్చకపోతే వదిలేద్దాం అన్నంత ఈజీగా బంధాలను తెంచుకుంటున్నారండి. పూర్వకాలంలో ఎలా ఉండేదండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికి మనస్పర్ధలు వస్తే కొన్నాళ్ళు సహనంగా ఉండేవాళ్ళు, ఓపికగా ఎదుటివారిని తమకు తగ్గట్టుగా మార్చుకునేవాళ్ళు. ఒకవేళ మారకపోతే వీళ్ళే వాళ్ళకు తగ్గట్టుగా మారేవాళ్ళు. మారి సహనంతో బాధ్యతగా ప్రేమగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయిందండి, యుగో నా మాటే నెగ్గాలి,
నువ్వంత సంపాదించింది నేను అంతే సంపాదిస్తున్నాను, నేను ఎందుకు తగ్గుండాలి? నువ్వు ఐఫోన్ వాడుతున్నావు, నాకు ఐఫోన్ కావాలి. అవును, శారీ ఎందుకు కట్టుకోవాలి? నాకు నైటీయే కంఫర్టు, నేను నైటీయే వేసుకుంటాను, నేను జీన్స్ ప్యాంటే వేసుకుంటాను. అంటే ఇక్కడ ఒక భర్త మాటకి కానీ, ఒక అత్తామామల మాటకి కానీ అట్లీస్ట్ ఒక వయసుకి గౌరవం ఇచ్చి ప్రవర్తించే ఆడపిల్లలు కరువయ్యారు. అదేవిధంగా మగవాళ్ళు కూడా నేను సంపాదిస్తున్నా, ఏది ఇంట్లో ఉండు ప్రేమగా ఉండు అంటావేంటి? డబ్బులు ఇచ్చాను కదా, తెచ్చేసుకో, తిను, ఇంట్లో ఉండు, ఏం కావాలి నీకు ఎంతకంటే? డబ్బు ఇస్తేనో ఇంట్లో కావలసిన అవసరాలు తీరిస్తేనో బంధం కరెక్ట్గా ఉండదండి. భార్య పుట్టినరోజుకి ఏదో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి ఏదో ఒక రవ్వల నక్లీస్ కొనిచ్చేసేసి ఒక ఫోటో తీసేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదండి. తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసుకోవాలి, తన అవసరాలన్నీ కూడా బాధ్యతగా తీర్చాలి. తీర్చలేకపోతే నేను ఇదిగో ఈ కారణం వల్ల నేను తీర్చలేకపోతున్నాను అని చెప్పగలిగి ఉండాలి. ఏకాంతంగా కొంత సమయం కేటాయించి గడపాలి. అంతేగాని మెకానికల్గా నేను బిజినెస్ వెనకే పరిగెడుతాను, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని తిని పండుకో అంటే ఈ కాలంలో నడవదండి. అదే ఇద్దరు మారాలి, హస్బెండ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, మగవాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పట్లేదు. అసలు వివాహ బంధం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందండి. దత్తాత్రేయ గారు, నేను ఒక ఆఫీసులో చూశాను అనమాట. ఒక అతను ఒక అమ్మాయితో అంటే అక్రమ సంబంధం అంటే చెప్పారన్నమాట. ఇతనికి మ్యారేజ్ అయిందంటే కానీ ఇతను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాడని చెప్పారు నాతో. ఇతను వైఫ్ నేను ఒక ఫంక్షన్లో చూశాను. చూస్తే చాలా అందంగా ఉందండి. ఈ ఎవరితో గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్న అమ్మాయేమో జస్ట్ అసలు అంటే కొద్దిగా అందంగా లేదు. భార్య చూస్తే అత్యంత అద్భుతంగా ఉంది, సినిమా యాక్టర్ లాగా ఉంది, యాక్ట్రెస్. ఇతనేమో ఈ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాడని వీళ్ళు అంటారు. ఆ అమ్మాయి అంత ఎలా పడితే అలా ఉంది. ఏంటి అంటుందంటారు ఈ అక్రమ సంబంధానికి కారణం? మీరు చెప్పిన ఇదే ప్రొఫైల్స్ నేను వారానికి ఒక 10-15 ప్రొఫైల్స్ చూస్తానండి. కొత్తది కాదు, ఇది కొత్తది కాదు, ఈ రోజుల్లో జరుగుతున్నదేనండి. ఇంట్లో భార్య మహాలక్ష్మిలాగా ఉంటుంది, కానీ ఈయన ఎవరైతే ఇష్టపడ్డారో ఆవిడ సరిగ్గా ఈవిడలాగా కాదు కదా, అసలు సరిగా ఉండదు, బాగా ఉండదు. కానీ ఏం చూసి వెళ్తున్నాడు అంటే కంఫర్ట్. తనకు నచ్చిన విధంగా తను ఉంటుంది. ఇంట్లో పాపం ఈవిడికి బోలెడన్ని బాధ్యతలు. పిల్లలకి సరైన టయానికి టిఫిన్ చేయాలి, వాళ్ళకి స్కూల్కి రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళ యూనిఫామ్స్ పర్ఫెక్ట్గా సర్దుకోవాలి, వాళ్ళ చేత హోంవర్క్స్ చేయించాలి, అత్తా మామయ్యలకి ఏం కావాలో చూసుకోవాలి, ఇంట్లో సామాన్లు ఉన్నాయా లేవో అనేది చూసుకోవాలి, కరెంటు బిల్లు కట్టారా కట్టలేదో చూసుకోవాలి, ఇంట్లో వాటర్ ట్యాంక్ పనిచేస్తుందో పని చేయట్లేదో చూసుకోవాలి, ఇంట్లో మోటార్ ఉందో లేదో ఇన్ని బాధ్యతల నడుమ రోజు సింగారించుకొని పౌడర్ రాసుకొని కూర్చోవాలి అంటే అది సాధ్యం కాదండి. ఇక్కడ బరువు బాధ్యతలు ఉన్నాయి వైఫ్కి. అక్కడ కేవలం నిన్ను అట్రాక్ట్ చేయడానికే ఆవిడుంది. ఇక్కడ ఈవిడ బరువు బాధ్యతలు ఎవరి గురించి మోస్తుంది? నీ గురించి మోస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి ఇన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారు, ఫ్యామిలీ గురించి ఇన్ని బాధ్యతలు మోస్తున్నారు. నా భర్తకి ఈ బరువులన్నీ నేను చూపించకూడదు, నేనే మోస్తాను అని నీకు ఒక విశ్రాంతిని కలగజేయడానికి ఇవన్నీ మోస్తుంది. కానీ మగాడు ఏం చేస్తున్నాడు? ఇవేం అర్థం చేసుకోవట్లా. నువ్వు పొద్దుకోకులు నైటీతో ఎందుకుంటున్నావు? ఈ రీల్స్లో చూడలేదా నైటీలతో ఉంటే ఏ భర్త ఇష్టపడు? అంటే వాళ్ళకి కూడా నైటీలో ఉండాలనేమి ఇది లేదండి. ఇన్ని పనులు చేయడంలో నైటీ అనేది ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారే తప్ప వాళ్ళకి ఏదో నైటీ వేసుకొని ఊరేగాలని వాళ్ళకి ఉండదండి. ఇప్పుడు మగాళ్ళు ఉన్నారండి, ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఆఫీస్ నుంచి రావడంతోనే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లోకి వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, ఒక షార్ట్ వేసుకుంటారు, లేకపోతే ఒక లుంగి కట్టుకుంటారు, వచ్చి కూర్చుంటారు. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనిచేసి కష్టపడి కొంచెం ఫ్రెష్గా ఉండడానికి నువ్వు ఒక షార్టో ఒక లుంగియో కట్టుకొని కూర్చున్నావు.
మరి ఆవిడ పగలంతా పనిచేస్తుంది, ఏం ఆవిడ కంఫర్ట్గా ఉండకూడదా? ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే మరి నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? నువ్వు భార్యగా ఆవిడని ఏం ప్రేమిస్తావు? ఇదంతా చేస్తుంది కూడా నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించే కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఎవరో ఎక్కడో అట్రాక్ట్గా కనపడ్డారు, నీ గురించి 2 మాటలు పొగిడారు, నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నిన్ను ఇచ్చేశారు అంటే వాళ్ళతో వెళ్ళిపోతావా? కరెక్ట్ కాదండి. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే, అర్థం చేసుకుని వాడు కుటుంబ యజమాని అవ్వడండి. యజమాని భర్త అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇందాక నైటీ అన్నారు. నైటీ ఏమో ఆవిడ కన్వీనియంట్గా ఉంది. ఇతను 90 వేసుకుంటేనే కన్వీనియంట్ అంటాడు ఇతను. ఆవిడేమో 90, ఇతనేమో 90. అది అక్కడ వస్తుంది ప్రాబ్లం నేను అనుకుంటున్నానండి. అదో ప్రాబ్లం. ఈ తాగుడు ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా భార్యలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి ఏంటి సలహా ఎలా ఇస్తారు? తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఎలా? కొద్దిగా కాదండి, ఈ మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ జీవితంలో కానీ లేదంటే వాళ్ళ వైవాహిక లైఫ్ కానీ కరెక్ట్గా ఉండదండి. ఎందుకు ఉండదు? వాళ్ళు తగిన మోతాదులో తీసుకోరు. అది ఇంట్లో భార్య కూడా ఏం చెప్తుంది, ఏమండి మీరు బయట ఎక్కడ తాగి రాకుండా ఎందుకు లేనిపోయింది, పోలీసులు పట్టుకుంటే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తీసుకెళ్ళి లోపలేసేస్తారు, ఇవన్నీ ఎందుకు, మీరు కావాలంటే తెచ్చి ఇంట్లోనే పెట్టుకోండి అంట. ఎందుకు చెప్పింది భార్య అది? ఎక్కడ మా ఆయన తాగి రోడ్డు మీద పడితే మళ్ళీ ఇల్లంతా గుల్లవుద్దనే ఉద్దేశంతో ఇంట్లో నీకు అవకాశం ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి? బాధ్యత గల ఒక మగాడైతే నేను తాగను, నా ఫ్యామిలీ గురించి నేను బాధ్యతలు మోస్తాను అనుకోవాలి. లేదు తాగాలి అనిపించింది అంటే నీ బాడీ ఏ మోతాదు వరకు అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ మోతాదు వరకు తీసుకుంటే పర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెగ్ అంటారు, 2 పెగ్గులు అంటారు, ఏదో ఫుల్గా తాగేసి ఏదో ఒక విషయం మీద ఆర్గ్యూ చేయటం మొదలు పెడతారు. తర్వాత మగాడికి చేయలేసినంత స్పీడ్గా ఇంకేది లేవదనుకోండి, కొట్టేస్తాడు పెళ్ళాన్ని. పెళ్ళాన్ని కొట్టేస్తే తను ఊరుకుంటుందా? ఏడుస్తుంది, లేదో ఒక 2 మాటలు అంటుంది, ఇంకా 4 దెబ్బలు పడతాయి. ఈ విధంగా ఇల్లు గుల్లవుతుంది, ఆ ఇంటి వాతావరణం అంతా కూడా చెడిపోతుంది, సంతోషంగా ఉండలేరు. తర్వాత రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అన్నా పీస్ఫుల్గా వెళ్ళలేడు. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అసలు ఈ తాగటం అనేది మానేయాలి. చాలామంది అంటారు, అయ్యో డాక్టర్ చెప్పాడండి ఒక పెగ్ వేసుకోవచ్చు అంట. ఏ డాక్టర్ చెప్పాడండి ఒక పెగ్ వేసుకోవచ్చు అని? ఆ అలవాటు ఉన్న డాక్టర్ ఏమైనా చెప్పాడేమో తాగడానికి? ఏ డాక్టరు తాగమని చెప్పడండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఓకే, నీకు తాగాలి అనిపిస్తే ఒక పెగ్గు తాగు, కానీ దానికి ఇలాంటి సాకులన్నీ చెప్పి కుటుంబాన్ని దుఃఖసాగరంలో పడేయటం మంచిది కాదు. వాళ్ళు ఎలా అండి అసలు? అంటే ఆ తాగుబోతూ హస్బెండ్తో ఎలా, అంటే వైఫ్ ఎలా డీల్ చేయాలంటారు? తాగుబోతు హస్బెండ్ అంటే మొన్న నా దగ్గరకు ఒక ప్రొఫైల్ వచ్చిందండి. వాళ్ళ కుటుంబం చాలా పద్ధతైన కుటుంబం. నెలకి ₹1,00,000 శాలరీ. ₹1,00,000 కూడా మొత్తం తాగుడికి ఖర్చు పెడతాడు. ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలన్నా, వాళ్ళకి బట్టలు కొనాలన్నా ఈవిడ అమ్మగారింటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తుంది. అంటే తాగుడికి అడిక్ట్ కావడం వల్ల కామన్ సెన్స్ కూడా ఉండదండి వాళ్ళకి. ఆ సెన్స్ పనిచేయదు. సో ఒక కుటుంబాన్ని నువ్వు పోషించి ఇంకా వృద్ధులైన నీ అత్తామామలకు ఏదైనా ఆసరాగా నిలవాల్సింది పోయి వాళ్ళనే కష్టాల ఊబిలో నెట్టేస్తున్నావు అంటే అలాంటి తాగుడు అవసరం అంటారా? అది దాన్ని అంటే ఈ లేడీస్ ఎలాగా బిహేవ్ చేయాలని, అంటే అప్పుడు వాడు తాగేసి ఉన్నాడు అనుకోండి, నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాట్లాడకూడదండి ఆ టైంలో. ఇందాక చెప్పారు మళ్ళీ కొడతాడు, మరి ఆర్గ్యూ చేస్తే. నేనేమంటానంటే ఇంకా నోరు మూసి కూర్చోమ్మా అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆడవారికి కావాల్సింది విచక్షణ జ్ఞానం ఉండాలండి. సరైన టైంలో అది కనుక పనిచేస్తే ఈ కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, గొడవలు ఉండవు. ఎలా అంటే నీ భర్త ఇంటికి తాగేసి వచ్చాడు, కోపంలో ఉన్నాడు, చిరాకులో ఉన్నాడు, ఆయన అసలు కాన్షియస్లోనే లేడు. అప్పుడు నువ్వు ఆయన మీద ఆర్గ్యూ చేస్తావు. ఎందుకు తాగేసి వచ్చావు, నీకు తెలియదా, ఇట్లా తాగేసి వస్తావు. ఇవన్నీ మీరు మాట్లాడే మాటలన్నీ మంచి మాటలే. ఒక భార్యగా, ఒక బాధ్యతాయుతమైన ఇల్లాలిగా నువ్వు అన్నీ అడగాల్సిన మాటలే. కానీ ఆ అడిగే టైం అది కాదు.
ఇంటికి వచ్చినప్పుడు మగుడికి మంచిగా ఒక వేడి నీళ్ళు ఏవో పెట్టేసి ఆయన సపర్యలు చేసి ఆయన్ని పడుకోబెట్టండి. ఉదయం లేచిన తర్వాత మీరు ఏదైతే ఆయనకి చెప్పాలనుకున్నారో అది సావధానంగా చెప్పండి. ఏదో ఒక గయ్యాల్లాగానో ఒక దెయ్యంలాగానో వాళ్ళ మీద విరుసుకు పడిపోయారనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ ఆయన ఎందుకు తాగాడు, ఎలాంటి పరిస్థితుల్లో తాగాడు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా టెన్షన్స్ ఉన్నాయా, అవన్నీ కనుక్కొని సావధానంగా చెప్పగలిగి ఉండాలి. ఇంట్లో పరిస్థితి ఏంటి, తాగితే ఆయనకు వచ్చే ఆరోగ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటి. చాలామందికి తెలుసండి తాగితే నాకు ప్రాబ్లము అని, అయినా వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు మీరు గుర్తు చేయాల్సిన బాధ్యత మీది. ఏమండి లాస్ట్ టైం కూడా మీరు తాగారు, పడిపోయారు, ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి, డబ్బులు పోతే పోయినాయి, నొప్పులన్నీ ఎవరు అనుభవించారు, మీరే కదా అనుభవించింది, ఇట్లా తాగితే ఎట్టండి చెప్పండి అని ఈ విధంగా ఒక్కసారి చెప్తే వినకపోవచ్చు, 2 సార్లు చెప్తే వినకపోవచ్చు. మీరు సహనంతో ప్రేమగా ఉండి ఓపికగా చెప్పగలిగితే ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు 100% మారిపోతాడు. అయితే దత్తాత్రేయ గారు మార్నింగ్ చెప్పమని అన్నారు కదా, నేను అదే చెప్పాను. చక్కగా మార్నింగ్ ప్రశాంతంగా మాట్లాడచ్చు కదా అని. పొద్దునే మొదలెట్టావా అని చెప్పేసి గబగబా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాడట. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వడంట, ఒక్క నిమిషం. మళ్ళీ నైట్ మళ్ళీ సేమ్ స్టోరీ. పోనీ ప్రశాంతంగా మాట్లాడదు. మరి సండే కూడా ఎన్ని అంటే ఇంకా మళ్ళీ సండే మొదలెట్టేయడం. ఏదైనా ఒక అంటే లేడీస్గా ఛాన్స్ ఉంటుందా? అదేనండి, ఇక్కడ భార్యాభర్తల మధ్య ఆ క్వాలిటీ టైం మిస్ అవుతుందండి. అది ఆ అవగాహన రాహిత్యం కూడా అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే వీళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారో అప్పుడు ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ అంటూ ఏమి ఉండవండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆఫీస్ కూడా ముఖ్యమే, కానీ అది చెప్పే విధంగా మీరు కన్వే చేయాలి. ఆయన అంటాడు, ఇప్పుడు ఈరోజు మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు, నేను టైర్డ్ అయిపోయాను మమ్మీ, నేను ఆడుకోవాలంటాడు, వదిలేస్తారా మీరు? వదిలేరు కదా. అతనికి చెప్పాల్సిన తీరులో చెప్తారు. అవసరమైతే ఇంట్లో ఏదైనా తినాల్సింది ఉంటే అతనికి ఇష్టమైంది చేసి పెడతారు. భయపెట్టు, బ్రతిమాలో, ప్రేమగా చెప్పు, అతని చేత హోంవర్క్ చేపిస్తారు. మీ హస్బెండ్ని కూడా అదే విధంగా ట్రీట్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే ఆయన ఒక ఇంటి బాధ్యతలన్నీ మోస్తున్నాడు. మీరు చిరాకుగానో లేకపోతే గయ్యాలుగానో వాళ్ళ మీద పడిపోయారంటే వాళ్ళకి ఇంకా చిరాకు వేస్తుంది. మీ మీద ప్రేమ కలగకపోగా వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతారు. అరే ఇదేంటి, నేను ఇన్ని చేస్తుంటే ఈవిడేంటి నా మీద ఇలా చిరాకు పడుతుంది, అంటే నేను సంపాదించేవాడిని, ఆ మాత్రం స్వేచ్ఛ నాకు ఉండకూడదా అనే విధంగా నెగిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకి చెప్పే తీరులో చెప్పాలి, సావధానంగా చెప్పాలి. అలా చెప్తేనే నీ కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు దత్తాత్రేయ మీరు చెప్పిన కేసులో ఆడ మనిషికి ఇన్కమ్ లేదు, అంటే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంది. ఒకవేళ ఆమె కూడా పని చేస్తుంది అనుకోండి, అప్పుడు అక్కడ వస్తుంది ప్రాబ్లం. నువ్వు పని చేసి నేను పని చేయట్లేదా, నువ్వు ఇలాగ చక్కగా వచ్చిందంతా ఖర్చు పెట్టుకున్నావు అని చెప్పేసి ఇంకా విడిపోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు కుటుంబాలు వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి విరామం కావడం కానీ, వాళ్ళ అన్యోన్య దాంపత్యం చెడిపోవడానికి కానీ ప్రధాన కారణాలు ఏంటి అంటే ఇద్దరు జాబ్ చేస్తూ ఉండడము, ఇద్దరు వాళ్ళ యుగోని పక్కకు పెట్టకపోవడం. నేను నీ అంత సంపాదిస్తున్నాను అంటే అతని కోసం నువ్వు సంపాదించట్లేదుగా, నీ కుటుంబం బాగోగుల గురించి, నీ కుటుంబం బాగోగుల గురించి మీరు సంపాదిస్తున్నారు, అంతే కదా. మీరు చదువుకున్నారు, ఆ చదువుకున్న నాలెడ్జ్ని మీ కుటుంబం కోసం ఉపయోగిస్తున్నారు. అంత మాత్రాన మీ భర్తను అగౌరవపరచాలని లేదు. మనకి పురాణ కాలం నుంచి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, కుటుంబంలో పెద్దలు ఎలా వ్యవహరించాలి. అవి పాటించినంతకాలం కుటుంబాలన్నీ బాగున్నాయి, జీవితాలన్నీ సుఖమయంలో ఉన్నాయి. ఎప్పుడైతే వాటిని మనం పక్కన పెట్టేశామో అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి ఈ విడాకులు అనేవి, ఈ అక్రమ సంబంధాలు అనేవి. నిజంగా మన చిన్నప్పుడు నేను ఈ సత్య అనసూయ పతివ్రతల కథలన్నీ ఉండేవి, సినిమాలన్నీ కూడా అయ్యి వచ్చండి. సత్య అరుంధతి, సత్య అనసూయ, సత్య సావిత్రి, వెళ్ళి చూసినా ఎక్కడ చూసినా హస్బెండ్ ఏం చేసినా సరే వాళ్ళు పనిచేశారండి. అంటే ఒక నేను అనుకోవటం అది నిజమా అబద్ధం అని తెలియదు ఆ స్టోరీ.
ఆ రామాయణం కానీ మహాభారతం కానీ ఇవన్నీ చూస్తుంటే భర్తకే ప్రిఫరెన్స్. అంటే బహుశా నేను కూడా పని కల్చర్ వాళ్ళకు ఉందండి. భర్త సంపాదించే ఆచారం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో పతివ్రతల కథ వచ్చినాయేమో అనిపించింది నాకు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ పోయి అవి రివర్స్ అయిపోయినాయండి. చాలా కుటుంబాల్లో భర్త ఎంత సంస్కారవంతంగా ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినా భార్య అలా ఉండట్లేదు. భార్య ఎదురింటి వాళ్ళని చూసో పక్కింటి వాళ్ళని చూసో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను కంఫర్ట్గా ఉండాలి అని ఈ విధంగా వేధిస్తున్నారే తప్ప కుటుంబం కోసం సహనంతో ఎవ్వరూ ఉండట్లేదు. ప్రతి విషయంలోనూ భర్త మీద కంప్లైంట్ చేస్తున్నారే తప్ప ఏమి మీ భర్త గురించి, మీ ప్రేమ గురించి, మీ కుటుంబం బాగోగుల గురించి 4 మెట్లు తగ్గుంటే తప్పేంటి? అలా ఉండకపోగా ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. నచ్చకపోతే చంపేయటమే ప్లాన్. అవునండి, కరెక్టే. అవును. ఇప్పుడు ఇంతకుముందు ఏదో సినీ కవి రాశారు, లేచింది మహిళా లోకం నిద్ర లేచింది అని, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని. లేచింది మహిళా లోకం లేచిందని చెప్పేసి బాగుంది అన్నారు. దద్దరిల్లింది ఇప్పుడు ప్రపంచం. అలాంటి సిచ్యువేషనే వచ్చిందండి. నిజంగానే పురుష ప్రపంచం దద్దరిల్లిపోతుంది. అలా బిహేవ్ చేస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాల్లో ఉన్న కొన్ని చట్టాలని ఆసరాగా తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేమైనా చెయ్యి, గృహహింస చట్టం కింద కేసు పెట్టేస్తావు. ఆయన నార్మల్గానే ఉంటాడు, వీళ్ళకి చట్టంలో ఒక ఆసరా దొరికింది కాబట్టి అది పెట్టేసి అతన్ని మానసికంగా ఆర్థికంగా కురంగా తీసేస్తారు, హింస చేసేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? అతను ఒక్కడే కాదు, అతని మీద ఆధారపడ్డ తన తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. 2022 సంవత్సరంలో చనిపోయిన వాళ్ళల్లో ఎనాలిసిస్ అంతా చేస్తే, సర్వే తీసుకుంటే 92% మంది మగవాళ్ళు చనిపోయారు. దాంట్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఆత్మహత్యల్లో కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఆ హింస తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎలాంటి మరి పరిష్కార మార్గం ఏంటంటారు? ఇప్పుడు ఆడవాళ్ళు మారాలా అంటే ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దీని పరిష్కార మార్గం ఏంటంటే అండి, కేసులు పెట్టే ఆడవాళ్ళు కానివ్వండి, కేసులు నమోదు చేసే సంబంధిత అధికారులు కానివ్వండి, వాళ్ళు కూలంకుషంగా గ్రౌండ్లో రిపోర్ట్ కరెక్ట్గా తెలుసుకోవాలండి. ఓకే, చట్టంలో మహిళల రక్షణ కోసం కొన్ని ప్రభుత్వాలు అవి రూపొందించాయి, కానీ అవి రూపొందించిన లక్ష్యాలు వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు. ఒక పర్సన్ వచ్చి ఇదిగో ఈయన నన్ను హింసించాడు అంటే టక్కున కేసు పెట్టడం కాకుండా నిజ నిజార్థాన చేసి కేసును నమోదు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళ ఆఫీసర్ ఏమవుతుంది అంటే వాడు డ్యూటీ కంప్లైంట్ ఇచ్చి కాబట్టి కొద్దిగా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అంటారు మీరు? అవునండి. సరే దత్తేశ్వర గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ఒక మహిళ అంటే ఒక ఇంటర్వ్యూలో నాకు తెలిసిందనమాట, వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు. ఈవిడికి సెల్లోనో లేదా ఎక్కువ మాట్లాడడం అబ్జర్వ్ చేసింది. ఈవిడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదో అతను మాట్లాడుతుంటే వినేసింది. ఈవిడ తెలిసింది. ఇప్పుడు దీని పరిష్కార మార్గం ఈవిడ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? హస్బెండ్ ఎవరో అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు, అక్రమ సంబంధం అని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుంటారు? నేను ఈ సిచ్యువేషన్లో ఎటువంటి కేసులు వచ్చినాయి మీకు? ఇలాంటి చాలా కేసులు వస్తున్నాయండి మన దగ్గరికి. సో నేను ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఆడకూతురు ఉన్నారో ఆ భార్యకు నేను 2 సలహాలు ఇస్తానండి. ఒకటి, ఫస్ట్ మీరు ఆలోచించండి, ఎందుకు మీ హస్బెండ్ పక్కదారి పట్టడానికి ఒక్క నిమిషం, నేను ఆవిడికి 2 సలహాలు ఇస్తానండి. మొదటిది వచ్చేసి, మీ హస్బెండ్ వేరే వ్యక్తికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ తెలుసుకోమని చెప్తాను. ఇంట్లో ఏమన్నా ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదా, ఆయన ఆశలకి ఆయన షెడ్యూల్స్కి ప్రయారిటీ ఇవ్వట్లేదా, మీరు అతన్ని కరెక్ట్గా చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా, ఇవన్నీ ఫస్ట్ ఒక భార్య గమనించాలండి. భార్య గమనించిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ బాగానే చూసుకుంటుంది, అయినా కానీ వేరే వ్యక్తిని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాంటాక్ట్లో ఉన్నారు అంటే అది నిజంగా అతని ప్రవర్తనకి మనము అనుమానించి అతను కరెక్ట్గా పెట్టాలి అంటే సహనంతోనే పెట్టాలండి.
నువ్వు ఈరోజు గొడవ పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయితో ఫోన్ కాల్స్ ఎందుకు, వీడియో కాల్స్ ఎందుకు చేస్తున్నావు అంటే, నా ఇష్టం, నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు, ఈ విధమైన నేచర్ ఉంటుందండి. అలా కాకుండా మీరు అనుకుంటున్నవి మీ ప్రేమని ఆయనకి క్లియర్గా చెప్పండి. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను, మీరు ఇలా చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, నేను మీకు ఏం తక్కువ చేశాను, నాలో ఏదన్నా మీకు ఏదన్నా పొరపాటు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని మీరు ఈ విధంగా చేస్తే మన కుటుంబం సర్వనాశనం అయిపోద్ది, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అని ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఓపికతో ఉండాలి. కానీ ఈరోజు ఏదో ఫోన్లో మాట్లాడాడు అని చెప్పేసి ఆయన మీద మీరు విరసక పడితే ఆ రోజు ఈవినింగ్ ఏం జరుగుతుంది, ఆఫీస్కి వెళ్ళినోడు ఇంక రాడు. ఎట్టా ఇంట్లో తెలిసిపోయిందిగా, ఫోన్ చేసి రమ్మని చెప్తాడు, ఇద్దరు కూర్చొని మంచిగా బిర్యానీ తినేసి ఇంటికి వస్తాడు. ఈవిడ మాత్రం అదే ఆలోచించుకుంటూ అన్నం తినకుండా, పిల్లల్ని సరిగా చూడకుండా, వాళ్ళ చేత హోంవర్కులు చేయించకుండా, పిల్లలకు సరిగా అన్నం పెట్టకుండా ఇద్దరు పస్తులు పడుకుంటారు. వాడు మాత్రం మంచిగా వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చి ఇంట్లో పడుకుంటాడు. మీకు ఏది కావాలి? సావధానంగా చెప్పి ఓపికతో ఉండి మారే భర్త కావాలా? ఇంట్లో తగాదలు పెట్టుకొని ఆయన పాటికి ఆయన, మీ పాటికి మీరు నిద్రపోయే పరిస్థితి కావాలా? ఎవరైనా కోరుకునేది పిల్ల పాపలతో కుటుంబం సంతోషంగా ఉండాలి అని. ఎప్పుడైతే మీ కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటారో మీరు సహనంతో ఉండాలి. మీరు ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో అవి కరెక్ట్గా మీ భర్తకి సావధానంగా వివరించాలి. అదే ఇదే అంటే ఆడ మనిషి అంటే ఒక మహిళ ఎవరితో అక్రమ సంబంధం ఉందో భర్త తెలిసింది, భార్యకి ఎవరితో ఉందని, ఇతను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అప్పుడు ఇలాంటి ఇతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరితో కలిసి ఉంటుందో మాట్లాడుతుందని తెలిసింది, ఇతను తెలిసిందండి, కనిపెట్టాడు, ఏం చేస్తే బాగుంటుంది? ఆడవారు ఇలా అవ్వడానికి కూడా ప్రధానంగా ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. భర్త ప్రయారిటీ ఇవ్వకపోవడం, భర్త సరిగ్గా చూసుకోకపోవడం. కొన్నిసార్లు ఆవిడేదో చెప్పడానికి ట్రై చేస్తుంది, ఏదో చేసేసుకోపో, ఎందుకు ఇంట్లో ఉండేదాన్ని, నీకు ఎందుకు ఇవన్నీ, ఆ విషయాలు ఎందుకు నీకు అని చెప్తాడు. ఆవిడ విషయాల పట్ల ప్రయారిటీగా ఉండడు, వాల్యూ ఇవ్వడు. తర్వాత ప్రేమ అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందండి, ఏదో చీర కొని ఇచ్చేస్తాను, లేకపోతే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి నక్లీస్ కొనుక్కొచ్చుకో అయిపోయింది. కానీ కూర్చొని ప్రేమగా, ఏంటి ఇంతమంది బాగోగులు చూస్తున్నావు, సరిగ్గా తింటున్నావా తింటలేదా, ఈ మధ్య నేను గమనిస్తున్నాను, ఎందుకు కొంచెం డల్గా కనపడుతున్నావు, వంటింట్లోకి వెళ్ళి నీకు చేతనైంది, నేను వంట చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే అండి, ఆడవారిదే వంట, ఇది వాళ్ళకేదో పుట్టుకతోనే వచ్చినట్టు, అక్కడే పెంట అవుతుంది, అక్కడే ఇది అవుతుంది. నేనేమంటున్నానంటే ప్రతి విషయంలో ఒక రోజులో మీ భార్య ఏ అయితే పనులు చేస్తుందో మీరు సాయమైనా చేయండి. వీలైతే ఆవిడకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోండి. ఏమండి, భార్య అవసరాలు భర్త తీర్చకపోయినా పర్లేదు, కానీ కనీసము స్పందించి అడగాలండి. మీరు ఎప్పుడైతే అడగరో ఆవిడ ఇంకా ఫీల్ అయిపోతుంది. ఆవిడకున్న సమస్య వల్ల కలిగే బాధ ఇంతే, మీరు అడగలేదు అని చెప్పే బాధ ఎంత. అర్థమైందండి? ఫస్ట్ది ప్రయారిటీ, సెకండ్ లవ్, 3 క్వాలిటీ టైం. పూర్తి సమయాన్ని మీరు టైం కేటాయించరు. మీకు ఎప్పుడు ఆఫీసు, బిజినెస్, ఫ్రెండ్స్, ఏదన్నా సండే దొరికిందంటే మీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఉంది అంటే పిల్లల చేత హోంవర్క్లు చేయించుకొని, పిల్లలకి టిఫిన్లు అన్నాలు పెట్టుకొని ఆ మంచాన్ని పడ్డ అత్తమామలు చూసుకుంటూ ఉంటాం. ఇదేనా ఆవిడికి లైఫ్? మీలాగా సుఖపడి, మీలాగా హ్యాపీగా ఉండే గడపాలనే కోరికలు ఆవిడకి కూడా ఉంటాయి కదా, మరి అవి తీర్చకపోతే ఎలా? ఈ 3 అంశాల పట్ల ఏ భర్త అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడో అక్కడ భార్య వేరే వాళ్ళకి అట్రాక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. దత్తాశ్రీ గారు, నేను ఒక తోడు కావాలి అని ఒక సంస్థ పెట్టానమాట. అంటే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, లేదంటే విడాకులు లేని వాళ్ళకి సెకండ్ మ్యారేజ్కి నిర్వహిస్తాను నేను, తోడు కావాలని. ఓకే. దాంట్లో ఒక పేరెంట్ చెప్పిందనమాట, ఏమైనా అవకాశం ఉంటే లేట్ మ్యారేజెస్ ఉన్నారు కదండి, లేట్ మ్యారేజెస్ కొంచెం తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పండి, మా పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పి ఒక మహిళ చెప్పింది అనమాట. లేట్ మ్యారేజెస్లు ఎందువల్ల చేసుకున్నారంటారు? ఇదివరకు నా చిన్నప్పుడైతే
చదువు అయిపోయిన ఏదో ఒక ఉద్యోగం వస్తలేరు, ముందు పెళ్లి చేసేసుకొని పెళ్లి చేసేవారండి. అవు ఆ పెళ్లి గురించి అయినా, పెళ్ళాం గురించి అన్నా, వచ్చిన భార్య గురించి అయినా ఏదో ఉద్యోగం చేసేవాడు, అవు ఛాలెంజ్ తీసుకునేవాళ్ళు అండి. ప్రధానంగా ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ ఎలా అవుతున్నాయి అంటే, ఎందుకు అవుతున్నాయి అంటే, ఫస్ట్ వాళ్ళు నేను సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి అంటే ఏంటి? ఒక కారు, ఒక ఇల్లు, ఒక పెద్ద బంగళా, నీ కింద పనిచేసే నౌకర్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000. ఇదా సెటిల్ అవ్వడం అంటే? ఇది కాదండి సెటిల్ అవ్వడం అంటే. సెటిల్ అవ్వడం అంటే మీ ఇంటి బాధ్యతలను మొయ్యగలిగే నాలెడ్జ్ నీకు ఉండాలి, బ్యాలెన్స్ చేసే పరిపక్వత నీకు రావాలి. ఇవి గనక వస్తే మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు అండి. అవునండి, ఇది మాత్రం వస్తే సరిపోతుందా, పిల్లాన్ని పోషించాలి కదా. ఏమండి, ఈ లోకంలో 10,000తో గడిపే వాళ్ళు ఉన్నారు, 10,000 కోట్లతో గడిపే వాళ్ళు ఉన్నారు. అందరూ సంతోషంగానే ఉంటున్నారు. కేవలం డబ్బు ధనం ఉంటేనే సంతోషంగా ఉంటారు అనుకుంటే ఈ ప్రపంచంలో అంబానీ వాళ్ళు, ఈ అదానీ వాళ్ళు తప్ప ఎవరు సంతోషంగా ఉండలేరండి. సంతోషం అనేది డబ్బులో లేదండి. అసలు నిజమైన సెటిల్ అవ్వడం అంటే మీకు మానసిక పరిపక్వత వచ్చి మీ కుటుంబ భారాన్ని మీరు మోయగలిగే శక్తి ఉంటే పెళ్లి చేసుకోవచ్చు అండి. కానీ దాని అర్థమే ఇప్పుడు మార్చేశారే. ఈ రోజుల్లో 35 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఆయనకి కరెక్ట్ జాబ్ ఉండాలి, జాబ్ ఉంటే ఎంత ఉంది, వెనక ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఒకవేళ జాబ్ పోతే ఆయన మా అమ్మాయిని చూడగలడా. ఆడపిల్ల తండ్రుల స్వభావాలు కూడా మారాలండి. అల్లుడికి అన్నీ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలని చూస్తున్నారు, కానీ మా అమ్మాయిని సుఖపెట్టగలడా, సంతోష పెట్టగలడా అనేది చూడట్లేదండి. ఇద్దరు మారితేనే ఈ లేట్ మ్యారేజెస్ అనేవి తగ్గుతాయండి. ఈ లేట్ మ్యారేజ్ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టట్లేదండి. అంటే డాక్టర్లు చెప్తున్నారు ఈ వయసు దాటితే పిల్లలు పుట్టట్లేదండి. కొంతమంది వైద్య నిపుణులు చెప్తుంది ఏంటి అంటే, మీరు 30 సంవత్సరాల తర్వాత మీ వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది, మీలో అంతగా ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, దాని ద్వారా గర్భధారణ అనేది చాలా కష్టంగా అవుతుంది, పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ పోషణ అనేది మీకు అంత సులువుగా ఉండదు అని వాళ్ళు సలహాలు ఇస్తున్నారండి. కానీ అది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు ఏమైంది దత్తాత్రేయ గారు, ముఖ్యంగా కోరికలు పెరిగిపోయింది. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం, ఇల్లు, కారు ఇవన్నీ అంటే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి. వాళ్ళ చుట్టాలు ఒక అబ్బాయి, అతనికి ₹1,00,00,000 సంవత్సరానికి ఆదాయం. ఇతనేమో డాక్టర్ అండి, ఆయనకి 10 లక్షలు వస్తుంది నెలకి, 80,000 90,000 గవర్నమెంట్ జాబ్ ఏదో మొత్తానికి. అంటే చుట్టాల్లోనే ₹1,00,00,000 సంపాదించుతున్నాడు. ఇతను డాక్టర్ అయి ఉంటే 10 లక్షలు వస్తుంది. ఇతను ఏమంటాడు, ఇప్పుడు నేను ఫారిన్ వెళ్ళిపోతాను, డబ్బులు సంపాదిస్తాను, ఆ అతనిలాగా ₹1,00,00,000 సంపాదిస్తాను అంటాడు. అయితే సార్, ఇక్కడ నేను ఒక్క మాట చెప్తాను. మనం మామూలుగా బ్రతకటానికి, సంతోషంగా ఉండడం చాలా ఈజీ అండి. మనకున్న దాంట్లో తృప్తిగా బతకొచ్చు. ఎప్పుడైతే మీరు పక్కనోడితో కంపేర్ చేసుకుంటున్నారో, పక్కన వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటున్నారో, అప్పుడే మీ ఆనందం, సంతోషం వెళ్ళిపోతుందండి. వాళ్ళ వెనకాల పరిగెత్తడం, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, సమాజంలో నా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నేను బెంజ్ కారులో తిరగాలి అని ఎప్పుడైతే నువ్వు ఇలాంటి వాటి చుట్టూ వెనకపడుతున్నావో, అప్పుడే నీ సంతోషం, ఆనందాలన్నీ స్పాయిల్ అయిపోతున్నాయి. వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నీకు నువ్వుగా బ్రతికినప్పుడే సంతోషంగా బ్రతకగలరు సార్. పాపం అది ఇప్పుడు అంటే ఈ జనరేషన్ ఏమవుతుందంటే, అంటే ముఠా మేస్త్రులు, ఏదైనా పురోహితులు, తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. మీరు చెప్పినట్టు కోరికలు అది గర్ల్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ గర్ల్స్కి కానీ పెరిగిపోయినాయి అంట. మీరు మినిమం కారు ఉండాలి లేదా ఇల్లు ఉండాలి అలా చెప్తున్నారు. మరి పురోహితులు ఎంతోమంది నాకు చెప్పారు, రైతులండి, పురోహితులు, రైతులు, డైలీ వేజెస్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో మరి పెళ్ళిళ్ళు అవ్వడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అవునండి, దానికి ఏమైనా సొల్యూషన్ అని కనిపెట్టగలరు అంటారా? అదేనండి, ఇప్పుడు మనం సమాజం పట్ల, మన పిల్లల పట్ల మనం ఆలోచించే ధోరణి మారాలండి. ఈ రోజుల్లో బాగా సంపాదించే వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పర్టికులర్గా అర్చకులకి, రైతు బిడ్డలకి పిల్లనివ్వట్లేదు అంటే అది అలా ఆలోచించే ధోరణి మారాలండి. టౌన్లో, సిటీలో బాగా సంపాదించే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు
మీరు పిల్లనిస్తే అతను ఏం చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, ఎంతో 1,00,000 2,00,000 సంపాదిస్తున్నాడు, ఒక 4 నెలది మొత్తం కూడబెట్టి మళ్ళీ వచ్చి పల్లెటూరులో ఏదో ఒక పొలం కొని గొప్పగా చెప్తున్నాడు, మా వాడు 100 ఎకరాలు కొనేసాడండి అని. అంటే చివరికి వచ్చేసరికి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ అక్కడికి రైతు దగ్గరికే వచ్చేస్తుందండి. మనము రైతును కానీ స్త్రీలను కానీ లేదంటే అర్చకులను కానీ పుస్తకాల్లోనే గౌరవించామండి, నిజ జీవితంలో గౌరవించట్లేదు. రైతు కష్టాల్లో ఉన్నాడు అంటే రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు, వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకరించే వాళ్ళు మాత్రం ఎవరూ లేరండి. అలాగే అర్చకుల్ని గౌరవిస్తారు, వాళ్ళ కాళ్ళకు మొక్కుతారు, పల్లెంలో మాత్రం రూపాయాలంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. ఇప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటేనే మనం సంతోషంగా ఉండగలమండి. లేదు నేను ఒక్కనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అంటే అది స్వార్థం పెరిగిపోతూ ఉంటుందండి. అయితే సమాజం మారి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలి. కొంతమంది కేటగిరీలో ఎవరైనా అనుకున్నాం కదా, కొంతమంది రైతులను కానీ పురోహితులు కానీ డైలీ వేజెస్ ముందుకు రావాలి, వచ్చి పెళ్లి చేసుకుంటే మంచిది. పూర్వం భర్త చనిపోయినా భార్య చనిపోయినా అండి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే తండ్రి చనిపోయాడండి, తల్లి ఒకతే ఉంది, పిల్లలేమో ఫారిన్లో ఉన్నారు, ఈ పెద్ద ఆస్తి ఉంది కానీ ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను, తోడు కావాలని ఒక సంస్థ పెట్టి మ్యారేజ్ చేస్తున్నామండి. అంటే ఒంటరిగా ఉన్న అబ్బాయికి ఒంటరిగా ఉన్న లేడీకి, లేదా విడాకులు అయిపోయిన వాళ్ళు 25 to 75 years చాలా ఆనందంగా ఉంటున్నారండి. అది చాలా పెళ్ళిళ్ళు చేసాం. అయితే రండి, ఇక్కడ ఇంకో పెద్ద విచిత్రమైన సమస్య ఏంటంటే అండి, మీరు ఉమ్మడి కుటుంబాల గురించి లేవనెత్తారు కాబట్టి, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్న కోడలను అడిగి చూడండి, తను పొద్దున్నుంచి రాత్రి వరకు శ్రమ పడుతూనే ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తనే తీర్చాలి, ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ తనే నిర్వర్తించాలి, పిల్లల బాగోగులు చూసుకోవాలి. ఆ పిల్ల తల్లి కోసం ఏడుస్తూ ఉంటుంది, అయినా కానీ దిగమింగుకొని ఓపికతో బాధ్యతగా పనిచేస్తూ ఉంటుంది. ఇంత చేసినా ఆవిడ్ని మాత్రం నువ్వు తిన్నావా అని అడిగే కుటుంబాలు చాలా తక్కువ అండి. ఈ ధోరణి వల్ల కూడా ఉమ్మడి కుటుంబంలో పిల్లనివ్వాలి అంటే ఆడపిల్లల గల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్ల వాళ్ళు అమ్మో వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉండాలా, ఆ ఆడబిడ్డ కూడా ఒకరు ఉన్నారా, అయ్య బాబోయ్ ఇద్దరు కలిసి ఉండే చోట ఎక్కడ ఉంటే చూడండి, ఆ సంబంధం మాకు వద్దు, అయితే అనే సంబంధం వద్దు. అవునండి, అలా అంటే ఆలోచన ధోరణి రావడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు సరైన శ్రద్ధ వహించట్లేదండి ఉమ్మడి కుటుంబాల్లో కూడా. ఇక ఆత్మహత్యల గురించి చూసుకుంటే అండి, సెలబ్రిటీస్ అండి, ఇప్పుడు రంగనాథ్ గారు కానీ, ఒక ఫేమస్ ఒక ముఖ్యమంత్రి గారి అమ్మాయి కానీ, లేదంటే ఒక సినిమాలో యాక్ట్ చేసేవాడండి, హీరోయిన్స్, సీరియల్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ ఆత్మహత్యలు చేసుకునే కారణాలు ఏంటి, మనం ఎలా నివారించాలంటారు? ఇది మెయిన్ ఆలోచన ధోరణి అండి. వాళ్ళు వాళ్ళ సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం. సమస్య చాలా చిన్నదే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పలానా హీరో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోలేక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని పేపర్లో చదువుతాం. చదవంగానే మనం ఏమనుకుంటాం, అరే పిచ్చోడు దీని గురించి ఎందుకు చేసుకున్నాడు, ఈఎంఐలు కట్టకపోతే ఏదో ఒకటి బ్యాంక్ వాళ్ళతో చెప్పు ఉండాల్సింది. అంటే ఒక సాధారణ వ్యక్తికి ఆ సమస్య గురించి పరిష్కారం ఉన్నప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఆ పరిష్కారం దొరుకుతుందండి. కానీ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు, మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారు. అలాంటి ఆత్మహత్యల్ని మనం నివారించాలి అంటే, ఒకటి వాళ్ళు మన సంబంధీకులు అని అనుకున్న వాళ్ళతో, మన శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళతో మనసు విప్పి మాట్లాడగలిగి ఉండాలి. అలా మాట్లాడిన సందర్భంలో ఎదుటి వ్యక్తి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి. ఇవి రెండూ లేకపోవడం వల్ల, ఎవరితో వాళ్ళు షేర్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ క్షణికావేశంలో ఆత్మహత్య శరణ్యం అని భావిస్తున్నారు. దాన్ని నివారించి ఫర్ ఎగ్జాంపుల్ రంగనాథ్ గారు ఉన్నారు, ఒంటరిగా ఉండేవాడట ఆయన, లేదంటే ఒక ఫేమస్ హీరోయిన్ లేదా ఫేమస్ హీరో, అంటే ఇంకా ఎవరితో సంప్రదించట్లేదు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో అందరూ ఒంటరి వాళ్ళే అవుతున్నారండి. పూర్వకాలంలో అందరూ కలిసి ఉన్నా కూడా ఒంటరిగానే అయిపోతున్నారు.
పూర్వకాలంలో మనం అనాథులని ఎవరిని అంటామండి? ఎవరు లేక తల్లిదండ్రులు ఏదో దేవుడు సహకరించగా తీసుకెళ్ళిపోతే వాళ్ళని మనం అనాథలు అంటాం. ఇప్పుడు చాలామంది అందరూ ఉన్నా అనాథులుగా ఉండిపోతున్నారండి. ఇప్పుడు లోకం తీరంతా మారిపోయిందండి. ఇంతకాలం తిండి లేక కొంతమంది చచ్చేవాళ్ళు ఇప్పుడు తినలేక కొంతమంది చనిపోతున్నారు. అవును. ఇంతకుముందు ఏమీ లేని వాళ్ళు అనాథలుగా ఉండేవాళ్ళు, ఎవరు లేని వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నా అనాథలుగా అయిపోతున్నారు. ఇది ఈ ధోరణి అనేది మనం మారకపోతే మన జీవితాలు సంతోషంగా ఉండవండి. ధోరణి మారాలి. మారాలని ఈ ఆత్మహత్యల విషయంలో చూస్తే కొద్దిగా శ్రేయభిలాషలో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఇది ఒకవేళ యాటిట్యూడ్ ఉన్నా ఒక డాక్టర్ తీసుకెళ్ళటం కానీ ఇలాంటి కౌన్సిలర్ తీసుకొస్తే కొద్దిగా వాళ్ళు ఆ ఆలోచన నుంచి పక్క తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు అనుకోండి ఈ ఎగ్జామినేషన్కి ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఎగ్జామినేషన్ టైంలోనే చాలామంది ఆత్మహత్య చేసుకుంటారట. అది రిజల్ట్స్ వచ్చిన రోజున చదవలేక నేను అంటే ఒకటండి, ఏదైనా కానీ విద్యార్థులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నటులు కానివ్వండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళకున్న సమస్యలని వాళ్ళు మానసికంగా కృంగిపోయినప్పుడు అరే ఇది నా సమస్యరా అని చెప్పుకోవడానికి ఒక నలుగురు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, నలుగురు లేకపోయినా ఒక్కరైనా ఉండాలి. కానీ వీళ్ళు బ్రతికినంత కాలం నేను బాగుండాలని ఎవరితోనూ మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేనప్పుడు మీ క్షేమం కోరే మీ సంతోషం కోరే ఫ్రెండ్ మీకు ఎలా ఉంటాడు? ఉండడు కదా. ఏ రోజైనా మీరు అతనితో టైం కేటాయించి ఇతను నా ఫ్రెండు అని షేర్ చేసుకున్నది లేదు, నీకున్నప్పుడు పెట్టింది లేదు, నీ టైం కేటాయించింది లేదు. అలాంటప్పుడు నీకు ధైర్యం చెప్పే ఫ్రెండ్ కానీ మిత్రుడు కానీ ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి ఎలా సెలబ్రిటీస్ మాత్రం అంటే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే ఆ చుట్టాలు కానీ ఎవరందరూ కూడా నాకు ఏమనిపిస్తుందంటే ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తుండాలి అందరూ కూడా ఆ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే కొద్దిగా ఏదన్నా నిస్పృహతో మాట్లాడారనుకోండి కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడితే వెంటనే కనిపెట్టగలిగి ఉండాలి. వాళ్ళు మానసికంగా కృంగిపోయినప్పుడు వాళ్ళతో ఉండడం వాళ్ళతో ఎక్కువ టైం సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దత్తేశ్వర్ గారు ఇక విషయం ఏంటంటే నా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండారంటే ఎక్కువ మంది పిల్లలు అంటే మా వీధి ఏలూరు తూర్పు ఇది అనమాట. చూసేవాడిని 5 పిల్లలు 6 పిల్లలు 7 పిల్లలు అలా ఉండేది, 9 మంది పిల్లలు అలా ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఒకళ్ళు కానీ ఇద్దరు ఉంటున్నారు. అసలు ఎలా పెంచటం అంటారు ఈ రోజుల్లో? గుడ్ పేరెంటింగ్గా ఎలా చెప్తారు? మీకు ఫస్ట్ మీరు చెప్పారు పురాణ కాలంలో మనకి ఇంతమంది పిల్లలు ఉండేవాళ్ళు 7, 8, 9 మంది అని. మీకు ఒక చిన్న కథ చెప్తానండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత గాంధారి కృష్ణుడి దగ్గరకు వచ్చి అడిగింది, ఏమయ్యా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ కడుపు మంట చల్లారిందా, నా కొడుకులందరూ చంపేశావు అంటే దాని కృష్ణుడు అన్నాడు, నేనెందుకు చంపేశానమ్మా అన్నాడు. అదేంటి మరి చంపేసింది నువ్వే కదా అంటే అప్పుడు కృష్ణుడు గాంధారితో ఒక మాట అన్నాడండి. ఆ మాట ఏంటి అంటే, నీ కొడుకులు చావుకి కారణం నేను కాదు, అక్షరాలా నువ్వే. ఎందుకు నువ్వు అంటే ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డని నీకు తెలుసు, అయినా నీ భర్త మీద ప్రేమ కొద్దీ నువ్వు కళ్ళకి గంతలు కట్టుకొని జీవితాంతం అలానే ఉండిపోయావు. పేరుకి 100 మంది పిల్లల్ని కన్నావు, కానీ ఏ రోజైనా వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎదుటివారి పట్ల ప్రేమగా ఉంటున్నారా, ద్వేషంగా ఉంటున్నారా, క్రమశిక్షణగా పెరుగుతున్నారా, సమాజం పట్ల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని ఏ రోజు కూడా నువ్వు తిరిగి చూడాల. నువ్వు కనుక అదే రోజు పిల్లలు పుట్టగానే నీ కళ్ళ గంతలు తీసేసి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచి ఉంటే ఈరోజు ఈ కురుక్షేత్రంలో మీ పిల్లలు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. కొత్త పాయింట్ అండి అని గాంధారితో చెప్పాడండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి, పిల్లల్ని కనడంతోనే బాధ్యత అయిపోలేదండి. ఇప్పుడున్న పేరెంటింగ్ ఎలా ఉంది, చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయిని 2 లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసాం, మా అబ్బాయికి ఎల్కేజీకే 3 లక్షలు అంటే పిల్లల్ని కన్ని ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఓ పెద్ద రిప్యూటెడ్ స్కూల్లోనో కాలేజెస్లోనో వేస్తే మీ బాధ్యత తీరిపోలేదు. మీరు లక్షల ఫీజు కట్టారు, నేను కాదంటలేదు. వాళ్ళు కేవలం చదువు మాత్రమే చెప్తారు. విద్యా బుద్ధులు
సమాజం పట్ల ఎలా ఉండాలి, ఎదుటివారితో ఈ ప్రేమగా ఎలా మాట్లాడాలి, ఎందుకు ద్వేషించాలి, ద్వేషించకూడదు, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను. మీరు చెప్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయండి. ఒక స్కూల్లో 2 స్కూల్లో ఉంటాయి. చాలా ప్రేమగా అభిమానంగా చూస్తారండి పిల్లలందరినీ, తల్లిదండ్రులు కూడా. ఈ ఒక మీరన్న కార్పొరేట్ కల్చర్ కాకుండా చాలా అంటే ఇది ప్రతి పిల్లోని వాళ్ళ పిల్లలుగా చూస్తారు ఈ బడ్జెట్ స్కూల్ వాళ్ళు. మీరు చెప్తుంటే అది జ్ఞాపకం వస్తున్నాను. అయితేనండి ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా నేను కార్పొరేట్ స్కూల్స్కి నేను అగనెస్ట్ కాదు, కానీ నేనేం చెప్తున్నానంటే వాళ్ళు కేవలం ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ని మాత్రమే మన పిల్లలకు చెప్తున్నారు. మార్కులు, దానివల్ల ఏం జరుగుతుందండి, అతనికి తెలుసు నాలెడ్జ్ ఉంది, మార్కులు వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి, అతని టైం బాగుండి ఏదన్నా మంచి ఉద్యోగం వస్తే పర్వాలేదు, అందరూ హ్యాపీ. ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఇతనికి కేవలం బుక్ నాలెడ్జ్ తప్ప, వచ్చిన మార్క్స్ తప్ప, ర్యాంక్స్ తప్ప ఏమీ తెలియదు. సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, బయట సొసైటీ ఎలా ఉంది, ఏమీ తెలియదు. అనకూడదు కానండి, కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఉద్యోగం వస్తే పర్లేదు, కానీ లేదంటే అడుక్కోవటానికి కూడా పనికిరాదు. సో దయచేసి నేను తల్లిదండ్రులు చెప్పేది ఒకటండి. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి చాలా కేసులు ఇలాంటివే వస్తున్నాయి. మీరు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసినంత మాత్రాన, రెసిడెన్షియల్ కాలేజీలో మీ పిల్లల్ని పెట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోలేదు. మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, గాంధారి గారు చెప్పినట్టే ఇక్కడ కౌరవులలాగా మీ పిల్లలు ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరు పరీక్షిస్తూ ఉండాలి, వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు సొసైటీలో ఏ విధంగా తిరుగుతున్నారు, సమాజంతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదండి. స్కూల్ వాళ్ళది కాదండి. అది మాత్రం. ఎందుకంటే స్కూల్ కంటే ఇంట్లోనే ఎక్కువ టైం. స్కూల్ అంతా 6 hours 7 hours ఉంటారు. మిగతా అవర్స్ అన్నీ కూడా అమ్మ నాన్న దగ్గర ఉంటారు వాళ్ళు. అవునండి, వాస్తవం అండి అది. సో ఈ రోజుల్లో ఈ పేరెంటింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా మారాలండి. మీరు డబ్బులు పెట్టి లక్షలు పోసి చదివించకపోయినా పర్లేదు, కానీ మీ అబ్బాయికి మంచి బుద్ధులు నేర్పండి, క్రమశిక్షణగా పెంచండి. వాళ్ళకి మంచి స్నేహితులను ఎలా ఎన్నుకోవాలో, ఎలా ఎంచుకోవాలో వాళ్ళకి తెలియచేయండి. అప్పుడే మీ అబ్బాయి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపబడతాడు. ముఖ్యంగా మరిపోయింటే ఆఖరిగా సీనియర్ సిటిజన్లు, వీళ్ళు ఇదివరకంటే పెద్దవాళ్ళు ఎలా పడితే అలా మూర్ఖత్వంగా మాట్లాడేవారు. కొంతమంది నేను చూసేవాళ్ళండి. వాళ్ళు నేను ఇంతే, నేను మారను, నా చిన్నప్పటి నుంచి ఇంతే, నేను ఎలాగ ఉంటాను అలా అనేవారు. అలా కాకుండా సీనియర్ సిటిజన్లు ఇప్పుడున్న సౌకర్యాలకు కానీ, కార్లు కానీ, లేదంటే టీవీలు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, దీన్ని బట్టి సీనియర్ సిటిజన్లు వాళ్ళ పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? ఈ రోజుల్లో ప్రధానంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య, మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్న మిగతా బంధువులతో ఎలా ఉండాలి. మీరు మ్యాక్సిమం 90% ఆఫ్ ది లైఫ్ చూసేసి వచ్చారు, అన్నీ అనుభవించేసి వచ్చారు. నేను ఇంకా నాకు అదే స్థాయి కావాలి, అదే ప్రయారిటీ నాకు ఇవ్వాలి అనుకోవడం చాలా తప్పు. మూర్ఖత్వం కూడా అవుతుంది. ఎందుకు అంటే మీరు మీ పిల్లలకు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు మీరు దేని మీద మీరు దృష్టి పెట్టాలి అంటే మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ మీకు స్వాతంత్రం, స్వేచ్ఛ కావాల్సింది మిమ్మల్ని గౌరవిస్తున్నారా, గౌరవించట్లేదా, నా మాట వింటున్నారా, వినట్లేదా అని కాదు. మీకు స్వాతంత్రం కావాల్సింది మీ ఆరోగ్యం మీద. మీ ఆరోగ్యం కరెక్ట్గా చూసుకుంటే మీరు బాగుంటారు. అంతేకాని వాళ్ళు వచ్చి మీరు గౌరవించినంత మాత్రాన మీకు మినిగిపోయేది ఏమీ లేదు. మీరు వాటి మీద దృష్టి పెట్టకండి. వాళ్ళు గౌరవించారా, ఓకే, వెళ్ళండి, గుడ్. గౌరవించలేదా, ఇక్కడి నుంచి తీసేసేయండి, విని వదిలేయటం. ఎప్పుడైతే విని వదిలేస్తారో అప్పుడు మీకు బోలెడంత మనశ్శాంతి. అదే మీరు గనక మనసులో పెట్టుకుంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు, మీ ఆరోగ్యం చెడిపోద్ది, తిన్నది కూడా వంట పెట్టదు. ఈ వృద్ధాప్యంలో మీకు ఇవన్నీ అవసరమా?
అవసరం లేదు కదా. ఉమ్, దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు మీకు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ మాట విన్నా వినకపోయినా, మీరు చేయాల్సిందల్లా మీ ఆరోగ్యం చూసుకోండి. మీ సహధర్మచారి ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఉమ్. చూసుకుంటూ ఉండండి. ఆ భాగస్వామి. అప్పుడే మీ భాగస్వామి కూడా బాగున్నప్పుడే మీరు కూడా బాగుంటారు. ఉమ్. అంతేగాని వాళ్ళ దాంట్లో దూరిపోయి కొడుకు దాంట్లో ఫ్యామిలీలోను, ఆ కోడళ్ళు దాంట్లోనూ, లేదంటే ఆ అల్లుళ్ళు కూతురు దాంట్లో దూరిపోయి సలహాలు ఇచ్చి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేయడం, బీభత్సం చేసేయడం, వాళ్ళకి ఏవో ప్లాన్లు ఉంటాయి. వీళ్ళు వెళ్ళి ఆ ప్లాన్లు చెడగొట్టేస్తుంటారు. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయిందండి. మీరు చెప్తే వినే స్థాయిలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు లేరు. ఉమ్, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ సమస్యల పట్ల ఎలా ఉంటే వాళ్ళు అవి పరిష్కరించబడతాయి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఉమ్, మీరు వచ్చి సడన్గా నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని ఒక పుల్ల ఇస్తే అది వాళ్ళని బాగు చేసే విధంగా ఉండకపోగా మిమ్మల్ని అవమానపరుస్తారు. ఉమ్, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి మీరు? ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, భాగస్వామితో సంతోషంగా ఉండండి. ఉమ్, వృద్ధాప్యం, శేష జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఉమ్. దత్తాత్రేయ గారు చాలా బాగా చెప్పారు. అన్ని విషయాలు, పేరెంటింగ్ విషయాలు చెప్పారు, సీరియల్ గురించి చెప్పారు, ఆత్మహత్యల గురించి చెప్పారు. ఉమ్, ఈ భార్యాభర్తల అన్యోన్యత, చాలా మంచి విషయాలు చెప్పారండి. మరొక ఏంటంటే ఇలా కంటిన్యూ చేద్దాం సార్, మంచి మంచి విషయాలు. తప్పకుండా ఆ? తప్పకుండా ఏదైనా మంచి కరెక్ట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. తప్పకుండా. ఇదండి ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ దత్తేశ్వర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే అండి.